నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారునికి ముఖ్య అతిథిగా పాల్గొని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి మాసాపేట గ్రామాన్ని ఉద్దేశించి గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి, మాసాయిపేట కాంగ్రెస్ పార్టీ నూతన ఉప సర్పంచ్ వెంకటేశం, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్ధరాములు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ నాగరాజు, మాజీ డైరెక్టర్ ఊదొండపరం నరసింహులు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఒక్క దశరథ మైనార్టీ ప్రజలు లబ్ధిదారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ అది కొంచెం సర్వే చేపిస్తే చాలా అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి అది కూడా పూర్తి చేసుకుంటే మన గ్రామం మంచి నీట్గా కనబడుతుందని ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిసి కూడా మరొకసారి ముబారక్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మాసాయిపేట గ్రామంలో మొహమ్మద్ అజాముద్దీన్ మొహమ్మద్ అక్బరుద్దీన్ గృహప్రవేశానికి, ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాసాయిపేట ముద్దుబిడ్డ ఆవుల రాజిరెడ్డి గారికి, అదేవిధంగా మండల అధ్యక్షుడు శ్రీకాంత్ నాగిరెడ్డి గారికి, ఉప సర్పంచ్ తమ్ముడు పసుల వెంకటేశం గారికి, అదేవిధంగా వార్డు సభ్యులకు, పిఎస్సిఎస్సి డైరెక్టర్ మాజీ డైరెక్టర్ నరసింహులు గారికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మాసాయిపేట గ్రామ ప్రజలందరికీ చాలా సంతోషకరమైన ఈరోజు. ఎందుకంటే ఇలా ఇందిరమ్మ ఇల్లు మొదటి దఫాలో పూర్తయిన ఇల్లు మాసాయిపేట మండలంలో మన మాసాయిపేట గ్రామానికి చెందిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిగతా లబ్ధిదారులు కూడా చాలామంది కూడా 4 లక్షల వరకు రిలీజ్ అయినాయి. చాలా మటుకు పనులు కూడా పూర్తయినాయి. ఈ నెలలో వచ్చే నెలలో దాదాపుగా చాలా ఇళ్ళు ప్రారంభోత్సవం జరుపుకోవడం మనందరికీ ఆనందదాయకం. అదేవిధంగా మాసాయిపేట గ్రామంలో కూడా మనం నిన్న మొన్న ఒక 4 బోర్లు నూతనంగా వేయడం జరిగింది. అలా ఒకటి వడకపోయినా మిగతా అని పడినాయి. అదేవిధంగా ఒక 4-5 బోర్లు కూడా ఫ్రెషింగ్ చేసినాం. 4-5 బోర్లు ఫ్రెషింగ్ చేస్తే కూడా వాటర్ కూడా మంచిగా వచ్చినాయి. వాటితోటి మనకి ఈ కాలనీలో ఉన్నటువంటి నీటి సమస్యను కూడా సాధ్యమైనంత వరకు మనం తీర్చుకోగలుగుతాం అనుకొని తడవుగా నీళ్ళ దాహార్తిని తీర్చిన ప్రజా ఈరోజు పాలక వర్గానికి నేను కూడా ఇవాళ అందరిని అభినందిస్తున్నా. ఏదైతే మీ మొన్నటి ఎన్నికల్లో ప్రజల నుంచి నీళ్ళ సమస్య మీ ముందరికి తీసుకురావడం, మీరు ఇచ్చిన మాట ప్రకారం ఈ నీళ్ళ సమస్యను కూడా ఈరోజు మీరు తీర్చడం, ఉన్న పాలక వర్గాన్ని అందరికీ కూడా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరికీ కూడా మీకు ప్రత్యేకంగా అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ, మీరు మీ గ్రామ పరిపాలనలో మీరు ప్రత్యేకమైన మార్పును చూపించాలి. రేవంత్ అన్న పాలనను, రేవంత్ అన్న విరోచితంగా ఈరోజు ఒక స్పష్టమైన పారదర్శకమైన పాలనను పేదలకు అందించాలని తప్పిస్తున్నాడు. ఆ తపన వైపు మనం కూడా అడుగులేద్దాం. ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్దాం. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్తూ మరొక్కసారి ఇందిరమ్మ లబ్ధిదారుడు అక్బర్, వీళ్ళ తస్లీం వాళ్ళ భార్య పేరు మీద ఉంది. వాళ్ళ కుటుంబం ఈరోజు కాదు, నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అజీంబాయి వాళ్ళ ఫాదర్, వాళ్ళ నాన్న చాలా కష్టపడి మరి పైకి వస్తున్నటువంటి కుటుంబం. వాళ్ళందరికీ కూడా ఈరోజు రేవంత్ అన్న అండగా నిలబడ్డాడు. ఖచ్చితంగా ఇలాంటి మార్పు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అందుకే మరొక్కసారి మాసాయిపేట గ్రామ ప్రజలందరికీ అభినందనలు తెలుపుతున్నాను.